ఖమ్మం జిల్లా పాలేరు శాసనసభ సెగ్మెంట్ కు టీఆర్ఎస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్ జిల్లా ముఖ్య నేతలతో ఖమ్మం రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. తుమ్మల పాలేరు అసెంబ్లీ బైపోల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలే తుమ్మలను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఒక కార్యదక్షత కలిగిన నాయకుడిని టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ గారు ప్రతిపాదించడం, పాలేరు నియోజకవర్గ పరిస్థితిని కూడా గమనించినట్టయితే ఈ రోజు ప్రజలు అన్ని కూడా గమనిస్తా ఉన్నారు. మొన్నటి ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర సమితి అన్ని అంచనాలు తలకిందులు చేస్తూ సంపూర్ణమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి ఏ రకంగానైతే ఖమ్మం ఖిల్లా మీద గులాబీ జెండా ఎగరవేసిందో పాలేరులో కూడా తప్పకుండా అదే రకమైన ఫలితాలు వస్తాయనే విశ్వాసం మాకుంది. ఈరోజు మా ప్రత్యర్థులు టీఆర్ఎస్ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే సత్తా లేక, ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేక ఈరోజు ఒకరు సాంప్రదాయం పేరిట, ఇంకొకరు మరొక పేరిట ఈరోజు చేవలేని పార్టీలు పాలేరులో నిలవలేక పారిపోయిననేది వాస్తవం. ఈరోజు తెలుగుదేశం పార్టీ, ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ పాలనకు, కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడడానికే ఉద్భవించిందో ఆ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం అంటే ఎంతటి రాజకీయ దివాలాకోరుతనం ఆ పార్టీని ఆవహించిందో దాన్ని బట్టి మనం చెప్పవచ్చు. పాలేరు శాసనసభ్యుడిగా ఈరోజు నామినేషన్ వేశాను. ఈ పార్టీ అధ్యక్షులు ఏదైతే చెప్పారో ఆ పార్టీకి ఎవరైతే బాసులు ఉన్నారో ప్రజలు వాళ్ళ యొక్క మనోభావాలకు తగ్గట్టుగా, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా, వాళ్ళ అవకాశాలన్నీ తీర్చగలుగుతాననే విశ్వాసంతో ముఖ్యమంత్రి గారు నన్ను ఏదైతే ఈ శాసనసభకి పోటీ చేయమని చెప్పారో ఆయన ఆకాంక్షలతో పాటు ప్రజల ఆకాంక్షలను తీరుస్తాననేటువంటి దృఢచిత్తంతో, విశ్వాసంతో, నమ్మకంతో నేను ఈరోజు పాలేరు శాసనసభ్యుడిగా నామినేషన్ వేశాను. రేపు 16వ తారీఖున మీ తీర్పు రాష్ట్ర దేశ రాజకీయాల్లో నీతికి, నిజాయితీకి, అభివృద్ధికి పట్టం కట్టేటటువంటి, ఆ తలంపుతోటి పరిపాలన చేసేటటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించేటట్టుగా ఆ ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారిని భారతదేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి విధంగా పాలేరు గెలుపు ఉండాలనేది నా ఏకైక కోరిక.